హనుమాన్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని అభిషేకం చేయించి సింధూర లేపనం పుష్పాలతో అలంకరించారు అర్చకులు. తెల్లవారుజాము నుంచే భక్తులు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఉదయం నుంచి కూడా హనుమాన్కి అయితే ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఆలయంలో చూసుకున్నట్లయితే కూడా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కర్మాన్ ఘాట్ ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా హనుమాన్ జయంతి రోజునైతే ఇంకా చాలా మంది భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ రోజు అయితే మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఆలయాన్ని అంతా కూడా ఎంతో చక్కగా ముస్తాబు చేశారు. రకరకాల పువ్వులు అదేవిధంగా తోరణాలతో అయితే ఆలయ ప్రాంగణం అంతా కూడా అలంకరించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నది కూడా పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు సూర్యోదయ సమయంలో అంజనాదేవికి అయితే హనుమంతుడు జన్మించాడు. అందుకే ఈ రోజుని హనుమాన్ జన్మోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. అందుకే ఈ రోజు ఎంతో విశిష్టమైనది. అదేవిధంగా ఈ రోజు కూడా హనుమాన్ కి పూజ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే కూడా తమకున్న శని ప్రభావం లాంటివి తొలగిపోతాయని కూడా భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా హనుమాన్ జయంతి అంటే కూడా చాలా మందికి శోభయాత్ర గుర్తొస్తుంది. ఇక్కడ జరిగే శోభయాత్ర కూడా ఎంతో ప్రత్యేకమైనది. అదేవిధంగా చూసుకున్నది కూడా హనుమాన్ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది భక్తి శక్తి సేవకు చిహ్నం. ఈ రోజు భక్తులు చేసే పూజలు పఠించే హనుమాన్ చాలీసా కూడా మారుతి అనుగ్రహాన్ని కలిగిస్తే అని కూడా భక్తులైతే నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ప్రాంగణం అంతా కూడా వేలాది మంది భక్తులతో కూడా జై శ్రీరామ్ అలాగే జై హనుమాన్ అనే నామస్మరణతో కూడా మారుమోగిపోతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఆ స్వామికి పూలను సమర్పిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఎంతో చక్కగా అయితే పూజిస్తూ ఉన్నారు. అయితే చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయానికి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఈ ఆలయాన్ని చూసుకున్నట్లయితే కూడా అంటే దీన్ని కాకతీయుల కాలంలో అయితే కట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదేవిధంగా ఔరంగజేబు కూడా దీన్ని కూల్చడానికి ప్రయత్నించినప్పుడు కూడా కూల్చలేకపోయాడు. ఇంత ఘన చరిత్ర ఉంది కాబట్టి భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ ఉన్న హనుమంతుడు కూడా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడని కూడా భక్తులు అయితే ఎంతో గట్టిగా నమ్ముతూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా అంటే జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ భక్తులందరూ కూడా తమ కోరిన కోరికలు తమ కష్టాలన్నీ కూడా తీరిపోవాలని కూడా గంట మోగిస్తూ కూడా మనం వేడుకోవడం కూడా మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాము. ప్రజెంట్ మనం ఇక్కడ ఆలయం లోపల ఉన్నాము, గర్భగుడి దగ్గర. మనం విజువల్లో చూసుకోవచ్చు. భక్తులంతా కూడా ఒకే వరుసలో వచ్చి ఆంజనేయుని అయితే కోరికలు కోరుతూ ఉన్నారు. అదే విధంగా భక్తులందరూ కూడా ఒకే క్యూ లైన్ లో వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఆలయ నిర్వాహకులంతా కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ కర్మాన్ ఘాట్ దగ్గర నుంచి మొదలయ్యే శోభయాత్ర కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే గౌలిగూడెం దగ్గర నుంచి మొదలయ్యి కూడా ఇక్కడ మధ్యలోకి కర్మాన్ ఘాట్కి వచ్చేసరికి ఇక శోభయాత్రకి సంబంధించిన యాత్రలన్నీ కూడా ఇక్కడే కలుస్తాయి. అందుకే ఇక్కడ చాలా మంది భక్తుల రద్దీ పెరుగుతుంది. అలాగే శోభయాత్రకి ఇంకా కొంచెం శోభ కూడా కలుగుతుందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఆలయాలంతా కూడా రకరకాల పూలతో కూడా ఎంతో చక్కగా అలంకరించడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా రోజంతా కూడా మనకు జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నామస్మరణ అయితే మనకు వినిపిస్తూ ఉంది. అన్ని ఆలయాల్లో కూడా ప్రస్తుతం అయితే ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా క్యూ లైన్స్ ని క్లియర్ చేస్తూ భక్తులంతా కూడా తోపులాట లేకుండా వచ్చిన వారికి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేది కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రతా సిబ్బంది కూడా ఈసారి పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా భక్తులందరినీ ఒక క్యూలలో వెళ్లే విధంగా తోపులాట జరగకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మంచినీటి సదుపాయంతో పాటు వారి కోసం చలో పందులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో వేయడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కర్మాన్ ఘాట్ లో హనుమాన్ జయంతి ఘనంగా కొనసాగుతుంది. విడుదల సతీష్ తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.